నమస్తే. బీసీ రిజర్వేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసం బిల్లు పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ అగ్రనాయకులంతా కూడాను ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేపట్టారు. ఇది కాంగ్రెస్ పోరుబాటుగా ప్రకటించుకున్నారు. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అలాగే మాజీ మంత్రి కొప్పులీశ్వర్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే. రైట్, ఇప్పుడు జరుగుతున్న ఈ సినారియో అంతా కాంగ్రెస్ ఏమో ఒక పక్క ఢిల్లీలో ధర్నా చేస్తుంది, జంతర్ మంతర్ దగ్గర బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, 42% పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలని చెప్తుంది. సో ఏం చెప్తారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళే అధికారంలో, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉండి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క ధర్నా చేస్తున్నారు. ఒక పని చేసే ముందు చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రయత్నము అది గొప్పగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇది అసాధ్యమని తెలిసినప్పటికీ కూడా, ఇది రాష్ట్ర పరిధిలో లేదు, మేము చేయలేమని తెలిసినప్పటికీ కూడా ప్రజల ముందు హామీ ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా చేసినట్టు నటించాలనే ఉద్దేశంతో, ప్రజలను నమ్మించాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కదా, వాళ్ళే శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నది. ఇదివరకు 29 రాష్ట్రాలలో బీసీ 42%, 50% దాటి రిజర్వేషన్ ఎక్కడ అమలు చేయలేదు. ఏకైక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం తప్ప. ఇవన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా మీరు తీర్మానం చేసి పంపుతారు. 9th షెడ్యూల్లో రావాలి, అమెండ్మెంట్ కావాలి కదా 9th షెడ్యూల్. అది చేయకుండా నువ్వు రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తావు? ఎట్లా చేస్తావు? ఇది తెలియదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? రేవంత్ రెడ్డి తెలియదా? వాళ్ళ మంత్రులకు తెలియదా? అంటే మొత్తం ఆ కంపెనీకి అందరికీ తెలుసు. కేవలం బీసీ వర్గాలను మరొక్కసారి మోసం చేయడం కోసం, బీసీ వర్గాలను నమ్మించడం కోసం, ఈ ఎన్నికల్లో మళ్ళొక్కసారి లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఢిల్లీలో ధర్నా తర్వాత ఇదొక జోకు. వీళ్ళు పోయి ఢిల్లీలో ధర్నా చేయడం ఏంది? రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఆనాడు 69 ప్రాంతంలో మొత్తానికైతే జయలలిత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు పివి నరసింహారావు గారి సహకారంతో వెళ్ళి వాళ్ళు ఏం చేసిర్రో ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెప్పించి తెచ్చుకోగలిగినారు. ఇలా మీరు ధర్నా చేసేది ఏముంటుంది ఇందులో? యావత్తు మంత్రివర్గం అంతా పోయి ధర్నా చేసి ఇది ఒక జోక్ తప్ప ఇంకొకటి కాదు. దాంతో ఏమీ కాదు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తే దాని తర్వాత మీకు సహకరించడానికి బీజేపీ లేదు. బీజేపీ నుంచి ఈరోజు మన రాష్ట్రం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆ బీసీ రిజర్వేషన్ నుంచి ముస్లింలు తొలగిస్తేనే మేము రిజర్వేషన్కి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు చూడు, ఇక్కడ కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే బీజేపీ ఎజెండా అది కదా. వాళ్ళు ఈరోజు రాజకీయంగా బతుకుతున్నారంటే కులాలను, మతాలను, వర్గాలను వేరు చేసి ఈరోజు దాన్ని ఓట్లుగా సొమ్ము చేసుకొని అధికారంలోకి రెండోసారి కూడా వచ్చిండ్రు. మళ్ళీ మూడోసారి కూడా ఒక హిందుత్వవాదం మీదనే మళ్ళీ దేశంలో అధికారంలోకి రావాలనే తాపత్రయంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ దీన్ని నిజంగానే మీరు ప్రాక్టికల్గా చెప్పండి, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను తొలగించగలుగుతారా? క్రైస్తవులను తొలగించగలుగుతారా? రాజ్యాంగం ఏం చెప్పింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం రాసిండు, ఏం పొందుపరిచిండు? ఇది లౌకిక రాజ్యము, అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులు, అనేక జాతుల సమాహారం అని చెప్పేసి వారు చెప్పినారు. దాన్ని మరి రాజ్యాంగ సవరణ చేయండి. ఇక్కడ ముస్లింలు ఉండొద్దు, క్రైస్తవులు ఉండొద్దు, ఒక హిందువులే ఉండాలి. ఇది మళ్ళీ కేవలం వీళ్ళు నిజంగా నిజాయితీతో చేస్తున్నారా అని అంటే కాదు. కేవలం ముస్లింలను నిందించి హిందువుల ఓట్లు కొల్లగొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఎలక్షన్ అయిన తర్వాత ఆ సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ వచ్చిందని చెప్పండి, మళ్ళీ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర పోయి గొడవ చేస్తారు. వాళ్ళు మాట అంటారు, వీళ్ళు మాట అంటారు, హిందువులందరూ ఒక దిక్కు అవుతారు, వీళ్ళకు ఓట్లు వేస్తారు, గెలుస్తారు. కానీ దేశం యొక్క అభివృద్ధి కోసం మాత్రం ఆలోచించరు. ఎంతసేపు మతం, తర్వాత ఆ మతాన్ని అందరికీ ఎవరి మతం వాళ్ళకు ఉన్నది, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉన్నాయి. దానికోసం ఒక ప్రభుత్వం, దానికోసం ఒక రక్షణ కవచంలాగా ఒక కేంద్ర ప్రభుత్వం అవసరమా? దేశంలో అనేక సమస్యలు ఉన్నాయండి. ఇరిగేషన్ సంబంధించినటువంటి సమస్య అనేది
నీళ్ళు కావాలి, కావాల్సినంత కరెంటు కావాలి, మంచి విద్య కావాలి, పట్టణాల అభివృద్ధి కావాలి, నిరుద్యోగం పోవాలి, పరిశ్రమలు రావాలి. వీటి మీద కదా మనం ఫోకస్ చేయాల్సింది. వీటిని వదిలిపెట్టి కేవలం ఒక అంశం తీసుకొని నిజంగా ఇది చేయగలిగిందా అని అంటే అసాధ్యమైనటువంటి విషయం తెలుసు. కానీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారు కాబట్టి నమ్మించి సొమ్ము చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. రైట్, చివరిగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అసలు 42% రిజర్వేషన్ పైన? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ముందు నుంచి కూడా ఒకే స్టాండ్ మీద ఉంది. తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ అమలు జరగాలి. దానికోసం మేము కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాము, దాన్ని మద్దతు ఇస్తున్నామని ఎప్పటి నుంచి మా పార్టీ చెప్పడం జరుగుతుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం.